ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. సీనియర్ నటి జయప్రద మిస్ అయ్యారని పోలీసులు అయితే కనుక తీవ్రంగా గాలింపు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. సీనియర్ నటి జయప్రద అయితే కనుక మిస్సింగ్, పోలీసులు గాలింపులు అయితే కనుక చేస్తున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జయప్రద మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం అందరికీ తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ అయితే కనుక జారీ చేసింది. ఈ కేసు అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. అయితే జయప్రద మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. జడ్జి గారు చాలాసార్లు సీరియస్ అయినా సరే జయప్రద లైట్గా తీసుకుంది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ మాట్లాడుతూ జయప్రదకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, అయినా కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో సీరియస్గా తీసుకున్న న్యాయస్థానం ఎలాగైనా సరే జనవరి 10లోగా కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. అయితే రాంపూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు ఆచూకీ తెలియడం లేదు. బృందం కూడా జయప్రదను వెతకడానికి, ఆచూకీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా కనిపెట్టలేకపోతోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు, ఎలా ఉన్నారనే విషయాలు అయితే ఇండస్ట్రీలో వైరల్గా మారాయి.